వికారాబాద్ ఆర్టీసీ డిపోలో సమ్మెకు సన్నాహకాలను మొదలుపెట్టారు ఆర్టీసీ డిపో కార్మికులు. వికారాబాద్ డిపోలో సమ్మె సన్నాహాల భాగంగా సమ్మె పోస్టర్ను విడుదల చేసిన రాష్ట్ర జేఏసీ నాయకులు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మరియు కో చైర్మన్ కె హనుమంత్ ముదిరాజ్, కో కన్వీనర్ సుద్దాల సురేష్, జేఏసీ కోశాధికారి బి యాదయ్య. సమ్మె సన్నాహాల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక డిపోలను జేఏసీ ఆధ్వర్యంలో మరి సందర్శిస్తూ వారికి ఒక భరోసా కల్పిస్తూ ఆర్టీసీ జేఏసీ ఎందుకు ఏర్పడ్డది, ఎవరి కోసం ఏర్పడ్డది, ఈ జేఏసీ మరి ఉద్యమాలు ఎవరి కోసం చేస్తున్న దాని మీద మరి అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని డిపోలు మేము వెల్లడించడం జరుగుతాం. అందులో భాగంగా ఈరోజు హనుమంతన్న గారి ఆధ్వర్యంలో మరి వికారాబాద్ జిల్లాకు మరి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, కార్మికులారా మీలో ఉన్న భయాన్ని విడనాడండి. మీ భయము మీ ఒంటిలో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. ఎవరో ఆకాశం నుంచి వచ్చేటువంటి ఆకాశ రామన్ననో లేకపోతే ఎవరో గాలిపోయే గాలేనో దారిపోయే దారే వచ్చి మీ బతుకులను మార్చేటువంటి పరిస్థితి ఉండదు. మీ సమస్యల కోసం, మీ హక్కుల కోసం, మీకు వచ్చేటువంటి అన్ని రకాల రాయితీల కోసం మీ ఉద్యమాన్ని మీరే ముందుండి చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఎవరో చేస్తారు, ఏదో చేస్తారని చెప్పేసి ఎదురు చూసి మోసపోకుమా, నిద్ర మరిచి నిద్రపోకుమా అనే విధంగా మీరు ఉంటే మాత్రమే మీ సమస్యలు ఎవరు కూడా తీర్చలేరు, మీ బతుకులు ఎవరు మార్చలేరు. ఇంకా ఇంతకంటే దరిద్ర బతుకులు మీరు రేపు పొద్దుగాల బతకాల్సి వస్తుంది. ఇంతకంటే హీనంగా మీరు డిపోలలో పనిచేసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంతకంటే కట్టు బానిసలుగా ఈ అధికారుల కింద కాళ్ళ చెప్పుల కింద కూడా మీరు వాళ్ళ చెప్పులు మోసే పరిస్థితి కూడా మీకు తీసుకొచ్చే పరిస్థితి ఈ అధికారులు చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు నిద్రమత్తు విడవండి, మీరు భయాన్ని వీడండి. ఈరోజు పోరాటాలకు ముందున్నటువంటి నిన్ననే మేడే స్ఫూర్తి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కుల కోసం, అధిక పని గంటల కోసం ఈరోజు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతోమంది వేలాది మంది తుపాకీ గుళ్ళకు బలైనటువంటి చరిత్ర నిన్నటి మేడే చరిత్ర. ఆ మేడే చరిత్ర పూర్తిగా తీసుకొని కార్మిక వర్గం అంతా ఈరోజు ఆర్టీసీ కార్మిక ఉద్యమంలో మీరంతా స్వచ్ఛందంగా పాల్గొని మీ సమస్యలు మీరే తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము వేరే డిమాండ్లో తయారు చేసి పెట్టలే. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఏదైతే మీరు ఇస్తారని చెప్పేసి పెట్టారో వాటిని మా యొక్క సమ్మె నోటీసులో ప్రధాన అంశాలుగా పెట్టాము. వాటిని మీరు సానుకూలంగా స్పందించి పరిష్కరించమని చెప్పేసి సంవత్సరాల కానించి మీ ప్రభుత్వ అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, మీ చుట్టూ కూడా అనేక సార్లు వచ్చి మా యొక్క సమస్యలని మా గోడు మొత్తము మీకు చెప్పుకున్నప్పటికీ ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క అధికారి కానీ ఈరోజు వరకు మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోవడంతోనే ఇదేని పరిస్థితుల్లో ఈరోజు సమ్మె నోటీసు ఇచ్చి ఈరోజు సమ్మెకు పోయేటటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్టీసీ యాజమాన్యము, ఈ ప్రభుత్వ పెద్దలే మాకు అవకాశం కల్పించరు తప్ప మాకు స్వతహాగా సమ్మెకు పోయేటటువంటి ఆలోచన కానీ, సమ్మె వైపు తిప్పాలనే ఆలోచన కార్మికులకు కానీ మాకు లేదు. ఎవరో రెచ్చగొడితేనో, ఎవరో మమ్మల్ని ప్రేరేపిస్తానో మేము వచ్చి ఈ సమ్మె నోటీసు ఇవ్వలేదు. మా ఆకలి బాధలు, మా కడుపుల బాధలు, మా కార్మికుల చావులు, అధిక 10 గంటలు ఒక్కొక్క డిపోలు 12 గంటలు, 14 గంటలు, 6 గంటలు విపరీతమైన వెట్టి చాకరీ చేస్తున్నారు. శ్రమ దోపిడికి గురవుతున్నారు, ఆర్థిక దోపిడికి అవుతున్నారు. ఇలా కనీసం కుటుంబంలో చనిపోతే, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కరోజు ఈమన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే కార్మికుల బాధల నుంచి, కార్మికుల కన్నీరు నుంచి వచ్చిందే ఈ సమ్మె పాట తప్ప ఎవరో ప్రేరేపిస్తే వచ్చింది కాదని చెప్పేసి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చిందిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మేడే సందర్భంగా సమ్మె గురించి, ఆర్టీసీ సమ్మె గురించి చాలా చక్కగా మా సమ్మె పట్ల మీరు స్పందించినందుకు మా ఆర్టీసీ జేఏసీ పక్షాన మీకు మేమంతా స్వాగతిస్తున్నాము, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు సూచించిన విధంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి, చర్చల ద్వారా మా సమస్యలను తీర్చుకోవడానికి మా జేఏసీ సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడు పిలుస్తారో చెప్పండి. మీ యొక్క సంబంధిత ప్రభుత్వ పెద్దలకు మీరు ఏ రోజు మీరు చెప్పినా, పిలిచినా
మీరు ఎక్కడికి రమ్మని అక్కడికి వచ్చి మా సమస్యలు మా గోడు మీకు చెప్పుకొని మా న్యాయమైన డిమాండ్లను మీరు పరిష్కరిస్తారనే నమ్మకం విశ్వాసం మాకుంది. ఎందుకంటే మీ ప్రభుత్వం రావాలని కోరుకున్న దాంట్లో ఈ ఆర్టీసీ కార్మికులు కూడా ప్రధాన పాత్ర పోషించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ కార్మికులను అంచివేసి ఈ ఆర్టీసీని మొత్తం విధ్వంసం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన కష్టాలు పోతాయనే ఒక విశ్వాసంతో నమ్మకంతో మేమంతా మీకు ఓట్లు వేసినాము. మీ మీద విశ్వాసం, మీ మీద నమ్మకం, మీ మీద అభిమానం మాకుంది. కాబట్టి మీరు రాబోయే తరాలకు మరి ఒక మార్గదర్శకంగా మీరు ఉండాలని చెప్పేసి కోరుకునే వాటిలలో మేము ఆర్టీసీ కార్మికులుగా ముందుంటాము. కాబట్టి మా న్యాయమైన సమస్యల పరిష్కారానికి మీరు ప్రత్యేక చొరవ చూపెట్టి వెంటనే 7వ తారీఖు లోపే మేము 7వ తారీఖు నాడు సమ్మె పోదామని మేము డేటు డిసైడ్ చేసినాం. ఆ 7వ తారీఖు లోపే మీరు మా సమ్మెకు నివారించే చర్యలు చేపట్టి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక మార్గం మీరు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వికారాబాద్ మన రీజన్ కార్మికులకు, డిపో కార్మికులకు అందరికీ పేరు పేరున ఉద్యమ తెలియజేస్తూ ఈదురు వెంకన్న, జేఏసీ చైర్మన్, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.